కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీ సమావేశాలు కాలక్షేపం కోసమే అన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను కాపాడడం కోసమే నాటకాలాడుతున్నారని, చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో స్థానిక ఎన్నికలకు పోకుండా కాలయాపన చేస్తున్నారంటున్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన వేళ ఈ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాన్ని బీజేపీ అనుసరించబోతుందో మనతో చెప్పేందుకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఏంటి కాళేశ్వరం కమిషన్ మీదే ప్రధాన చర్చ కోసం అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఏం డిమాండ్ చేస్తున్నారు కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద? ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. మరి పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి పదే చెప్పినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 20 నెలలు గడుస్తున్నా మరి దాని మీద ఎందుకోసం అని చెప్పేసి వాస్తవాలు బయట పెడతలేరు. మరి ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టిర్రు, ఇప్పటివరకు ఎంత రికవరీ చేసిండ్రో వారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీని, అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ గారిని కాపాడడం కోసం వారు చేస్తున్నటువంటి నాటకంగా మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా కూడా వారికి చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు బయటకు రావాలంటే సిబిఐ కోసం ఎందుకు వారు డిమాండ్ చేయడం లేదు. ఎందుకంటే గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా సిబిఐ ఆఫీస్కి వెళ్ళి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించండి, నేను వాస్తవాలన్నీ నేనే బయట పెడతానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాస్తవాలు తన దగ్గర ఉన్నా, ఆధారాలు తన దగ్గర ఉన్నా, ఎందుకు ముఖ్యమంత్రిగా ఈరోజు వారు కనీసం వాస్తవాలను బయట పెట్టకుండా, కనీసం సిబిఐ ఎంక్వైరీ కూడా ఇవ్వకుండా వారు చేస్తున్నటువంటి తాత్పర్యం వెనుక అసలు కారణాలు ఏమున్నది, కేవలం మరి చీకటి ఒప్పందాలు ఏమన్నా వారి మధ్య కుదిరినాయనే అనుమానాలు మాకు ఖచ్చితంగా ఉన్నాయి. మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టండి, వాస్తవాలు ప్రజల మధ్యకు తీసుకురామని చెప్పి కోరుతాం. అంటే అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కాకుండా ఇంకా వేరే ఏమైనా చర్చ పట్టాలని డిమాండ్ చేసే అవకాశం ఉందా? బీఎస్సీలో ఏం చెప్తారు? చూడండి, మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు అధికారం రావడానికి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేరుస్తలేరు, వాటి మీద ఎందుకు చర్చించడం లేదు? ఈరోజు కేవలం మళ్ళీ ఒకసారి డైవర్షన్ చేయడానికి, ఎందుకంటే మొన్న బీసీ అని చెప్పేసి 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కేవలం మీరు మాటలతోటి మీరు మరి ఒక డ్రామా చేసే ప్రయత్నం చేసింది కదా. మరి 42% రిజర్వేషన్ కల్పిస్తూనే ఇచ్చినటువంటి 420 హామీలు కూడా ఎందుకు నెరవేరుస్తలేరు? 420 హామీలు అయితే నీ చేతిలో పని. మరి నీ చేతిలో ఉన్నటువంటి 420 హామీలు కానీ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కానీ కల్పించకుండా కేవలం దాటవేసే ధోరణి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని సూటిగా మరి మీరు స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా స్థానిక ఎన్నికలు జరగకముందు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి వాటి మీద రేపు జరిగేటువంటి శాసనసభ సమావేశాల్లో చర్చకు కూడా మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అది డెఫినెట్గా ఏదైతే కాళేశ్వరం కమిషన్ మీద చర్చలో భాగంగా తాము డెఫినెట్గా మొదటి నుంచి కూడా సిబిఐ ఎంక్వైరీనే డిమాండ్ చేస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోరాలంటూ కూడా బీజేపీ డిమాండ్ చేస్తుందంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.